ఇచ్చినప్పుడు అలా తీసుకోవాలి, అంతేనవుదా? అందుకోసమే వాళ్ళ పైసలు ఏడాడు ఇస్తున్నారు ఏం కదా అనేది ఎవరు పురపాలన వాళ్ళ పైసలు పట్టుకోవద్దన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్పి, ఎందుకంటే తినని, ఎందుకంటే మనలే తింటారు కదా. ఒక 1000 పర్సు పోయిందంటారు, పర్సు లేవని చూపెడదు ఎవరు ఆయనతో కేటీ రామారావు వచ్చిన ఆయన పర్సు కొట్టేసుకొని పోయి, పర్సు ఏంది తెలంగాణ ఖజానాన్ని కొట్టేసుకొని పోయిండ్రు ఆ దొంగలు. ఏం లేకుండా ఉడుచుకపోయారు. ఆఖరికి ముసలోళ్ళ పింఛన్ పైసలు కూడా మింగారు. బడిపోరగాల బర్పాల పైసలు కూడా దొంగతనంగా దారి వల్ల ఇచ్చారు. ఇది కేసీఆర్ కుటుంబం. ఇక కేసీఆర్ అంటాడు తీర్మానం వలన మంచోడు కాదట. అరే పేద పిల్లలకు ఆపరేషన్ చేయించిండ్రా తీర్మానం వలన, వందలాది మంది బిడ్డలను ఆదుకున్నాడు రా తీర్మానం వలన. నువ్వు పేద బిడ్డల బలపాల పైసలు దొంగతనం చేస్తున్న దొంగవు నువ్వు కలవకుండా తారక రామారావు. నువ్వు ఆ చెప్పేది నీ నాయన సుగుణాలు తెలుసా నీకు? నీ నాయన సుగుణాలు ఇంటి పక్క ముసలాన్ని గంటీలు ఎత్తుకపోయిన దొంగ కాదా మీ నాయన? పోయి చింతమడక కాడ అడుగుపో. చింతమడక కాడున్న రాయి చెట్టుకు మీ నాయనని ఎందుకు కట్టేసారు అడుగుపోయి చెప్తాడు. మీరా తీర్మార్మలన గురించి మాట్లాడేది? చదువు చెప్పిన సారింట్లో ఎక్కబత్తిన పోయి ఎత్తుకపోయి అమ్ముకున్నాడు కేసీఆర్. ఈ ఉసుకలారిన కాడ పైసలు వసూలు చేస్తుంటే పక్కపోయి కొట్టిరు జనం. ఇది కేసీఆర్ కుటుంబం చరిత్ర. మీరా మాట్లాడేది? సోదరులారా, ఎవరు గెలిచినా సరే అన్నట కానీ కేటీ రామారావు తీర్మానం వలన గెలవద్దట. ఎందుకంటే వాడికి వస్తే తత్తాడు కాబట్టి, వాడికి వస్తే తత్తాడు పండబెట్టి తొక్కుతాడు కాబట్టి గెలవద్దట. కేటీ రామారావు నువ్వు రాసి పెట్టుకో. ఈ ప్రజల ఆశీర్వాదంతో, ఈ పట్టభద్రుల ఆశీర్వాదంతో, ఈ మహబూబాబాద్ గడ్డ పౌరుషంతో, ఈ ప్రజలిచ్చే దీవెనాటితో నీ తాతలు ముత్తాతలు కోరి వద్ద వచ్చినా ఈ తీర్మానం గెలుపు ఆపలేదని చెప్పి తెలియజేస్తాను. తీర్మానం వలన కండగా ఉన్నారా అన్న? ఉన్నారా? ఉన్నదంతా చేయలేదన్నారా? తీర్మానం వలన కండగా ఉన్నారా? అరే చూడరా రామ, రామారావు చూడు, ఈ ప్రజల చూడు, ఈ ప్రజలు చెప్తున్నటువంటి మాట చూడు. తీర్మానం మల్లన్న 2021లో ఓడిపోయినా అన్న ఒక్క రోజన్న ఖాళీగా ఉన్నాడా అన్న?